ఈ రీసెంట్గా మా అత్తయ్యకి విజయవాడలో నా దగ్గర బాచి అని ఉంటాడు మా మేనమామ కొడుకు. అత్తయ్యకి బాగా 74 years, ఆవిడ పడుతోంది లేస్తోంది. ఆవిడని వీడియో కాల్లో చూపించి కొంచెం లేవలేకుండా ఉంది తమ్ముడు, ఈమె ఎలా ఉంది అని చెప్తే కాల్లోనే స్కాన్ చేసి కాల సర్పదోషం ఉంది తల్లి, ఆవిడ కనుక ఉప్పు నీటితో స్నానం చేయించగలిగితే ఆవిడ్ని నేను ఇక్కడి నుంచే ట్రీట్ చేస్తాను. శుద్ధి అవ్వాలమ్మా, శుద్ధి అవ్వకుండా ఏమీ చేయరు. శుద్ధి అవ్వకుండా ఏం చేయరు. సోల్ టెస్ట్ పెడతారు. ఆ సోల్ టెస్ట్లో 100% రిజల్ట్ వస్తేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. 99% వచ్చినా కూడా నీకు అర్హత లేదు, వెళ్ళిపో అంటారు. నిజంగా ఆ సోల్ టెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. తమ్ముడు ఒకసారి చూపించండి తమ్ముడు ప్లీజ్. వీలవుతుందా మీకు? అయ్యో చాలా ఈజీ. అత్తయ్యని చూసి చెప్తే ఒక ఆస్ట్రో కార్డ్ ఇస్తారా, అది కూడా సోల్ టెస్ట్ చేసి ఎప్పుడు మన దగ్గర ఉండాలి. అది ముక్కోటి దేవతలు, యూనివర్స్ మొత్తం అంతా ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది నాకు. పడుకునేటప్పుడు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, ఇక మనకి కారులో ప్రయాణాలు చేసేటప్పుడు, జర్నీలు చేసేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు. కొంచెం ఫ్లైట్ టైం అయిపోతుంది అని కంగారు పడేదాన్ని ఇంతకు ముందర. కార్లో ఎవరి డ్రైవింగ్లో ఉన్న కూర్చుంటే వీళ్ళు ఎలా తీసుకెళ్తారో అని కంగారు పడేదాన్ని. ఇప్పుడు ఆ కంగారు లేదు. ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా కూర్చుంటున్నాను ఈ ఆస్ట్రో కార్డుతోటి. అది ఒక కార్డు వేయమ్మా అత్తయ్య దగ్గర పెట్టు, ఆ ఉప్పు నీటితో ఆవిడ స్నానం చేయలేకపోతే బట్టతో అన్నా తొడమని చెప్పు, నేను ఇక్కడి నుంచి ఇది చేసేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆమె ఈ కాల సర్పదోషంతో 6 నెలల టైం అనుకున్నది. ఒకవేళ ఆవిడకి ఇవన్నీ చేయగలిగితే, ఆవిడ తరపున ఆవిడ కొడుకో కోడలో ఎవరో ఒకళ్ళు చేయగలిగితే మళ్ళీ 10 సంవత్సరాలు ఆమె ఓపిక తెచ్చుకుని ఆమె పని ఆమె చేసుకుంటుందని చెప్పారమ్మా. దట్స్ సో నైస్. అది ఎంత నమ్మానో నేను. నమ్మి మా అత్తయ్యకి చెప్పాను, మా అత్తయ్య కోడలికి చెప్పాను, అమ్మ చెయ్యమ్మా, ఆవిడ తరపున నువ్వు చెయ్యి, నేను కార్డు వేయిస్తాను, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అనేసి నేను చెప్పాను. అది కూడా ఒక ఇన్సిడెంట్ నాకు జరిగిన వాటిల్లో. ఇంతకీ ఆ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మోసం చేశారు కదా, దాని నుంచి అది ఇక రాదు అని మానసికంగా గట్టిగా దృఢంగా నమ్మి బయటకు వచ్చేసారా, లేకపోతే ఏం జరిగింది? నేను దాని నుంచి నమ్మేసి వచ్చేసానమ్మా, దృఢంగా బయటకు వచ్చేసాను. తమ్ముడు చెప్పాడు, నీకు యూనివర్స్ నుంచి ఎంతో వస్తుంది, నువ్వు వద్దన్నా వచ్చి పడుతుంది, ఆ నమ్మకం నాకుంది. వద్దన్నా వచ్చి పడేది ఏంటి, నాకు స్పిరిచువాలిటీ వచ్చింది, నాకు హెల్త్ వచ్చింది, అదే నా సంపద. ఇంకా ఇప్పుడు నేను కోట్లు వస్తే సేవకే. కానీ ఒకటి, ఏ మనిషి దగ్గర నుంచి అయినా అంత దారుణంగా వాళ్ళు దొంగిలించి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కూడా నేను తిట్టుకోలేదు తల్లి. ఏ జన్మలోనే వాళ్ళకి తినుంటాను, రుణమై ఉంటుంది, అందుకని వాడు తీసుకుని పోయినాడు పోనీ అనుకున్నాను. 6 నెలలు స్ట్రగుల్ అయ్యాను, CCS చుట్టూ తిరిగి అది చేసి ఇది చేసి, ఎవరు నాకు న్యాయం చేయలేదు. వద్దు పోయింది, మళ్ళీ వస్తుంది నాకు అనుకుంటే నాకు ఈ తమ్ముడు దొరికాడు. మొన్న రీసెంట్గా వైజాగ్లో జాలాది గారి అమ్మాయి తెలుసు కదా, జాలాది గారు పాటల రచయిత. ఇక్కడ అప్రస్తుతంగానే చెప్తున్నాను, నీకు నేను పర్సనల్గా చెప్పుకోవాలి. విజయ అనే ఆవిడ ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ ఒక గ్రామంలో విజయనగరం దగ్గర నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి, మీరు గెస్ట్గా వస్తారా అని అడిగింది. ఈ మధ్య అసలు పబ్లిక్లోకి వెళ్ళలేదు, ఏమీ ఇంటర్ఫీర్ అవ్వడల్లా, ఇష్టం ఉండడల్లా, ఎంతకీ ప్రశాంతంగా ఇంట్లోనే ఉండడం, షూటింగ్స్ చేయడల్లా, సీరియల్స్ నా అంతటి నేను మానేశాను, సినిమా ఛాన్సులు రావడం లేదు, సరే వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అలాగే కృష్ణారామ అనుకుంటా ప్రశాంతంగా అలా గడిపేస్తున్నాను జీవితాన్ని. ఆవిడ అడగంగానే ఎందుకో స్పాట్లో ఒప్పుకున్నానమ్మా. నాటక పోటీలు అనగానే నాటకాలు ఇష్టం, స్టేజ్ ఆర్టిస్టులు అంటే చాలా అభిమానం నాకు. సినిమా ఆర్టిస్టుల కన్నా స్టేజ్ ఆర్టిస్టులు చాలా గొప్పవారు అనే ఒక ఇది నాకు మైండ్లో. కరెక్ట్. వస్తానని చెప్పాను. దానికి వెళ్ళినందువల్ల బలివాడ రమేష్ అని ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో దత్తత తీసుకొని ఈ నాటక పోటీలు పెట్టి పేద కళాకారులకి వాళ్ళకి సహాయం చేసేవాడు. 3 రోజులు అక్కడే ఉండిపోయినాను రా, ఒక రోజుకి వస్తానని చెప్పి. 3వ రోజు నాకు స్టేజ్ మీద అనౌన్స్ చేశాడ్రా, అక్కకి 400 గజాల స్థలం ఇస్తున్నాను, మంచి మెయిన్ ప్రైమ్ ఏరియాలో, వైజాగ్లో సుజాత నగర్లో 400 గజాలు. ఇవాళ నాకు కోటి చిల్లర ఉంది తల్లి, ఈసారి తీసుకోండి. ఇంతకుముందు ఎంతమంది ఇచ్చేసాడు అలాగా, చాలా సంతోషం. అతను ఒక దేవుడు ఇచ్చిన తమ్ముడు. వీళ్ళిద్దరు తల్లి ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఎంతమంది ఇస్తానన్నా నాకు వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి, అందుకని అంటున్నాను కనీసం ఇదైనా తీసుకోండి అని. అనలేదురా, ఆ యూనివర్సే ఇచ్చిందని చాలా సంతోషం. తీసుకున్నాను. మొన్ననే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చాను. అదొకటి చెప్పాలి, నేను సభాముఖంగానో మీడియా ముఖంగానో అతను
ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. ఎంతమందికి సేవ చేస్తున్నాడు అతను కూడా. అలాగే 2 తమ్ముళ్ళు నాకు ఈ మధ్య దొరికారనమాట. అద్భుతం, నిజంగా చాలా, నాకైతే చాలా సంతోషం. అదే అక్కడెక్కడో పోయింది, దాన్ని అసలు ఏం చేయలేకపోయాను రా బాబు, ఇదే నాంది అనుకున్నా. ఈ భూమి అంతే కదా వచ్చింది నా దగ్గరికి, ఇంకా ఏమేమి వస్తాయో రాని. నిజం నిజం అద్భుతం. ఈ సంభాళ శక్తికే అన్ని అంకితం. అద్భుతం నిజంగా. కానీ సార్, అంటే ఎవరో మీ దగ్గరికి, అది మానసికంగానో శారీరకంగానో ఆర్థికంగానో సామాజికంగానో ఏదో రకమైన బాధతో మీ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళని ఒక పేషెంట్ అనుకుందాం కాసేపు, మీరు ఒక డాక్టర్ అనుకుందాం, మామూలుగా సమస్యతోనే కదా మీ దగ్గరికి వచ్చేది. సో వచ్చినప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు హోమియోపతిలో అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయుర్వేదంలో అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇంగ్లీష్ మెడిసిన్కి అయితే ఈ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క దానికి చాలా బాగా పనిచేస్తుంది. అన్నింటికీ అన్ని రకాలైన వైద్యాలు పనిచేయవు. ఇక్కడ మీ దగ్గరికి వచ్చే ఎవరైతే నమ్మి వస్తారో మీ దగ్గరికి, ఏ సమస్యలకి మీరు పరిష్కారం ఇవ్వగలుగుతారో, ఏవైతే పరిష్కారం చేయలేరు అని అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్ అండి. ఇది శంబాల 360 సొల్యూషన్స్. శంబాల అంటే అమ్మవారి శక్తి. ఇక్కడ ఏం దొరుకుద్దంటే ఫస్ట్ జ్ఞానం దొరుకుద్దండి. జ్ఞానం, అసలు మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వచ్చినందుకు. మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనిపించడం కోసం పుట్టాం. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతకాలి. మీ పర్పస్ ఏంటంటే ఇది ఆఖరి జన్మ చేసుకుని ఇంకో జన్మ లేకుండా మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అవుతుందో ప్రతి మానవుడు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న అమ్మవారిలో మీరు ఆత్మ ఐక్యమైపోవాలి. అది మోక్షం, అది ఎన్లైట్మెంట్, అది పర్పస్. అంటే ఈ శంబాల 360 యొక్క మెయిన్ మోటో అది. అంటే A to Z 1 to R అంత ఒక దాంట్లోనే ఉంది. ఇప్పుడు వరకు మనం అన్నీ విడిపోయాం, ఇది ఇక్కడ అది అక్కడ అది ఎక్కడ. అంటే విశ్వమాత కంటే గొప్పది ప్రపంచంలో ఏదే లేదు. అంటే ఆ శక్తితో మీరు ఎవ్వరూ వెళ్ళలేరు. ఇప్పటివరకు ఎవరు అది కనిపించదు కంటికి, అది జరగని పని అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీరు కష్టాల్లో ఉంటే నిజంగా వెళ్ళలేరు, అది కనిపించదు. కానీ ఎప్పుడైతే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందో, మీలో మార్పు వచ్చిందో, ఇప్పుడు ఆవిడ అన్నారు అంత కష్టాలు పడ్డారు, ఇంతకుముందు ఏమీ తీసుకునేవారు కాదు అంటే ఆవిడ ప్యూరిటీ అయ్యారు. ప్యూరిటీ అయిపోయిన తర్వాత తెలియకుండానే పిలిచారు. అవును, పిలిచి రావట్లేదు అంటే ఇంతకంటే కాదని ఎంత. ఇప్పుడు నువ్వు ఎలాగైనా పుట్టు, తప్పులేదు. నువ్వు పుట్టినప్పుడు 0లో ఉండు, 100 - 100లో నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి నువ్వు మార్పు వస్తే ఆ విశ్వం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది, నేను మళ్ళీ గొప్పవాడిని చేస్తుంది. ఎవరు నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు. మనలో ఆ ఆత్మస్థైర్యం కావాలి, ఆ ధైర్యం కావాలి, ఆ భరోసా కావాలి. అంతే నేను ఫస్ట్ ఏం చూపిస్తానంటే ఎవరైనా వచ్చిన నా దగ్గరికి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, అనుభవం. మీరు ఎంతో టెన్షన్తో, భయంతో, బాధతో, దుఃఖంతో వస్తారు. వచ్చిన వాళ్ళు మనం ఏం చేయాలి, ఆ దుఃఖాన్ని దాన్ని బ్యాలెన్సింగ్ చేసి నీ లోపల నుంచి నీ మైండ్ అంతా 0కి వెళ్ళిపోతుంది. నీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, నీ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది, నీ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రెస్ వల్లే. ఎప్పుడైతే తగ్గిందో తర్వాత నువ్వు ఎక్కడ స్టక్అప్ అయిపోయావు, నీకు ఎందుకు ఇది జరిగింది జీవితంలో, నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేది అంతా కూడా సైంటిఫిక్గా, మెడికల్గా, స్పిరిచువల్గా 3 డైమెన్షన్లో సంబల శక్తితో మీకు ఎడ్యుకేట్ చేస్తాను. తర్వాత అందులోంచి నువ్వు ఎలా బయటపడాలి అంటే ప్రాబ్లం చెప్పి బయట పెట్టేయకూడదు మనిషిని ఎప్పుడూ కూడా. మనసు ఉన్నదాన్ని భయపడిపోతే ఇంకా భయపడిపోతారు. అవును అవును, పాండమిక్ లో జరిగింది అదే కదా. వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం అయితే నాకేదో వచ్చేస్తుందని చెప్పి టెన్షన్తో హై బీపీలు పెట్టుకుని అన్నెసరీ ప్రాబ్లం కాంప్లికేట్ చేసేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఏమీ లేదు, నీకు ఏమీ కాదు, నేనున్నాను అని 1000% భరోసా ఇస్తాను. నిజమేనండి, అది నిజం. భయపెడతాం వల్ల ఉపయోగం లేదండి. కరెక్ట్ కరెక్ట్. మనిషిని మనం ధైర్యం చెప్పాలి, ఒక భరోసా ఇవ్వాలి, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. ఏదో అబద్ధం చెప్పుడు ఏంటంటే నిజం చెబితే డబ్బులు రావండి, అబద్ధం చెప్పి భయపడితే డబ్బులు వస్తాయి. వద్దు, డబ్బులు వద్దు, యూనివర్స్ ఇస్తుంది, మనకి ఎందుకండి, మనమేమో నిమిత్తం మాత్రం, మనకు ఇన్స్ట్రుమెంటు, మన ప్రయత్నం మనం చేయాలి. మనం భగవంతుడు మనం సృష్టించాడు, ఎలా సృష్టించాడు, నువ్వు భగవంతుడిగా మారడం కోసం మనకి అవకాశం ఇచ్చాడు ఈ జన్మ. మనందరం కూడా యూనివర్స్లోంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తుతున్నాం. పునర్జననం, పునరుతి మరణం, అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ ఉత్తమమైన జన్మ మానవ జన్మ అండి. అంటే ఈ మానవ జన్మ ఆఖరి జన్మే మానవ జన్మ అంటారా? మరి ఇప్పుడు మనం చేసే పాపాలకు మళ్ళీ ఇది 7 సార్లు వస్తుందండి. ఈ మానవ జన్మ కూడా మన భగవంతుడు 7 సార్లు ఇస్తాడు. 7 జన్మలు 7 సార్లు లోపల నీ లోపల ప్రయాణం చేయించి నీ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వెవరో తెలుసుకుని నువ్వు ప్యూరిటీ అయ్యి నువ్వు మంచిగా ఉంటూ నీకంటూ చరిత్రలో ఒక బుక్, ఒక పేజీ పెట్టుకుని నువ్వు దేవుడు అయ్యి ఆ దేవుడిలో ఉన్న అమ్మవారు నువ్వు ఆత్మైక్యమైపోవాలి.
చూడండి, బెంజ్ కారుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ. నువ్వు సాధన చేసి నువ్వు మంచోడని అవుతేనే విశ్వంలో అమ్మ నేను దగ్గర తీసుకుంటుంది. నువ్వు అందరినీ మోసం చేసి నువ్వు ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు ఇబ్బందులు పడతావు అంటే ఇంకో జన్మ ఎత్తుతావు. మన కళ్ళ మంది చూడలేదండి. కొంతమంది సూపర్ రిచ్గా పడుతున్నారు, కొంతమంది మిడిల్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది స్క్రాప్లో ఉన్నారు, కొంతమంది అంగవైకల్యంతో పడుతున్నారు, కొంతమంది జైల్లో బతుకుతున్నారు, కొంతమంది యాక్సిడెంట్ ఐసీయూలో బతుకుతున్నారు. ఎవడు సుఖంగా ఉన్నాడు చెప్పండి? అందరూ హ్యాపీగా లేరు కదా, అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? తెలుసుకోలేకపోతున్నారు. అంటే మీ లోపల ఉన్న శక్తి మీ లోపలికి మనిషి బయట ఎత్తుకుతున్నారు. అంతా బయటే ఉందనుకుంటున్నారు. బయట పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, నెక్స్ట్ అలాగే సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అన్నీ చేసుకుంటున్నారు, నెక్స్ట్ అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ నిజాలే, ఎవ్రీథింగ్ నిజం, ఏది తప్పు కాదు. కానీ బయట ఎదుగుతున్నారు తప్ప. వాటితో పాటు నువ్వు లోపల కూడా ప్రయాణం చేసి నువ్వెవరో తెలుసుకుని నీలో ఉన్న శక్తిని కనుక నువ్వు దాన్ని దీన్ని మ్యాచ్ చేయగలిగితే నువ్వు ప్రపంచంలో అల్టిమేట్ కోరగలగలవు. అంటే ఫోటో చూసి వాళ్ళు ఏమవుతారు లేదా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతారు? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు కదా. అదే శంబాల శక్తితో మీరు చెప్పగలుగుతారు. మీరు ఆ ప్రాసెస్లో వచ్చిన తర్వాత మీకు అంత అర్థమవుతుంది. మీ అందరిలోనే ఉంది ఆ శక్తి. దాన్ని ఎలా బయటకు తీయాలనేది ఇది వే ఆఫ్ లైఫ్ ప్రాసెస్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం. రైట్. కానీ మీద ఒక వీడియో చూసానండి, ఈ ఎర్లీ మార్నింగ్ ఈ దీపం పెడితే మీరు సాధించింది లేదు అనేదో ఉంది. సాయంత్రం పూట బెడ్రూమ్లో సూర్యాస్తమయం సమయంలో మన బెడ్రూమ్లో దీపం వెలిగించుకొని, అందరి బెడ్రూమ్లో దీపం ఏంటండి, అదే కదా మనము పూజా రూమ్లో కదా వెలిగిస్తామంటారు. కాదు, ఆ బెడ్రూమ్లో మనం పడుకునే వైపు కాళ్ళ వైపు తల వైపు కాకుండా ఒక మూలకి పెట్టుకొని 3 ఒత్తులు వేసి త్రిమూర్తులు అనుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందర కూర్చొని మాట్లాడుకోవాలిరా. మనం ఎవరు, మన వయసు ఏంటి, మన జెండర్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, మళ్ళీ అలాగే చెప్పుకుంటూ మొత్తం యూనివర్స్ దాకా పలకరించుకుంటూ వెళ్ళి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ పైన సంభాళ శక్తికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆ శక్తిని అంతా తెచ్చుకొని ఆ దీపానికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని 41 రోజులు చేస్తే అది ఎన్ని మార్పులో రోజు రోజుకి నీకు మార్పు తెలుస్తుంది. 5:30 నుంచి 6:30 లోపల. ఒకవేళ నువ్వు ఎక్కడైనా బయట ఉన్నావు అనుకో, జస్ట్ అలాగ ఒక సంకల్ప ముద్ర వేసుకొని ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నా సరిపోతుంది. మనం బెడ్రూమ్లోకి వెళ్ళాము, కాళ్ళు చేతులు కడుక్కున్నాము, దీపం వెలిగించాము, గ్రాటిట్యూడ్ చెప్పాము, ఆ శక్తిని తెచ్చుకున్నామని నువ్వు అనుకున్నా కూడా సరిపోతుంది. కానీ ఒకటి, ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తలుస్తామో ఇంత ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు సంవత్సరాల తరబడి నెల తరబడి చేస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఎన్నో రకాలైన దౌర్బల్యాలు డెఫినెట్గా అది పోయి ప్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా. మరి సాధన చేయాలిగా, ఆటోమేటిక్గా ఎలా వస్తుంది? నువ్వు సాధన చేస్తే కదా. సాధన చేస్తేనే. ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. మంచి క్వశ్చన్, ఇది చాలా వాల్యుబుల్, ఇది అందరికీ అర్థం కావాలి. మరి రోజు ఎక్కడ చేసినా వస్తుందండి 100%. రోజు పూజలు చేస్తున్నారు, శక్తి వస్తుంది. మీరు ఇంట్లో కూడా పూజా రూమ్లో కూడా చేస్తున్నారు, అప్పుడు కూడా శక్తి వస్తుంది. కానీ ఈ విధానం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది. ఇదంతా నిజం. కానీ ఆ కాలంలో మన యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండేవాళ్ళం, దగ్గరగా ఉండేవాళ్ళం. అప్పుడు పవర్ లేదు, కరెంట్ ఉండేది కాదు, నేలకి మట్టికి నేచర్కి దగ్గరగా ఉండేవారు. ఇంత అపార్ట్మెంట్ల మీద లేవు, కింద ఉండేవారు అంతే. ప్రతి ఒక్కరు కింద నివసించేవారు. తర్వాత ఈ రేడియేషన్ కమ్యూనికేషన్ లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, సెల్ ఫోన్ లేదు, 2G 3G 5G 6G 7G లేవు. ఆటోమేటికల్లీ మీ ఎనర్జీ అంతా స్టోర్ అయ్యేది మీ లోపల. ఎప్పుడైతే స్టోర్ అయిందో మీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే యూనివర్సల్ ఎనర్జీ, మీ లోపల ఉన్న ఎనర్జీ రెండింటికి కనెక్టివిటీ ఉండేది పాత రోజుల్లో. అంతా మీరు గుడికి వెళ్ళాలండి. గుడికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారు? లేడీస్ అందరూ బంగారం వేసుకెళ్ళాను. ఎందుకంటే ఎప్పుడైతే బంగారం వేసుకున్నారో ఆ ఎనర్జీ అంతా బంగారంలో స్టోర్ అయ్యి మీ చక్రాస్ ఓపెన్ అవుతాయి. మొగ్గులు సట్టిప్పి వెళ్ళాలంటారు. ఇప్పుడు కూడా కొన్ని అవును రాఘవేంద్ర సన్ టెంపుల్ కూడా వెళ్ళాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఆ గుడికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్లీ ఓపెన్ అయిపోతుందండి, చక్రాస్ ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడో సట్లేదు. మరి అప్పుడు మీరు అంతా చేసి వచ్చిన తర్వాత బయటకు వస్తారు, సెల్ ఫోన్ పక్కనే ఉంటుంది, హలో అంటారు. ఆటోమేటిక్గా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, మీ ఆరా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చేసి అన్నీ కరెక్టే, కానీ ఆ కాలంలో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మరి పక్కన టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇక్కడ అప్డేట్ అవ్వట్లా. దానికి ఈ శంబాలా 360 బ్యాలెన్సింగ్ చేస్తుంది. మీరు ఏదో చేస్తున్నారు అన్నీ చేసుకోండి. మీరు ఒక్కొక్కటి చెప్తున్నా నాకు ఒక్కొక్క కథ గుర్తొస్తుంది. నిన్న యూట్యూబ్లో ఒక మారుమూల పల్లెటూరులో గరిక కట్ చేసి అమ్మవారికి దండ వేసి ఒక పర్టికులర్ డే రోజున దీపం పెడితే వర్షం కోసం వాళ్ళు చేస్తారట. ప్రతి సంవత్సరం వర్షం వస్తుంది, ఇప్పటికీ జరుగుతోంది అది.
ఆ ఊళ్ళో ఇప్పటికీ జరగదు. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. వర్షం కోసం గరికి తీసి అమ్మవారికి దండ వేయడం ఏంటి, ఒక పర్టికులర్ తిది రోజున పర్టికులర్ టైంకి ఊరంతా వచ్చి దీపం పెడతారట అక్కడ. వర్షం వస్తుంది అలాగే. మరి అంతమంది యొక్క ఆలోచన సింక్రనైజ్ అయ్యి యూనివర్స్కి వెళ్తే యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే 10 మంది వచ్చారు గుడి అంటారు, అవును, 1000 మంది వచ్చారు దేవాలయం అంటారు, 1,00,000 మంది వచ్చారు పుణ్యక్షేత్రం అంటారు. ఇందులో ఎంత ఎక్కువ మంది కనుక వచ్చారంటే ఆటోమేటిక్గా శక్తి ఎన్హాన్స్ అయిపోయి మీకు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అందరూ తిరుపతి వెళ్తారు, మీరు ఏదైనా కోరుకుంటారు, అది జరిగిపోతున్నది. ఎందుకంటే అన్ని కోట్ల యొక్క ఆలోచన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అంతా కూడా. మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో కలిసిపోతున్నారు. అదంతా కూడా యూనివర్స్ అక్కడ ఏం చేస్తుందండి, మీకు అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఆ టైంలో. అంటే మీకు అలాంటి అక్కడ నెగిటివ్ రాదు, మీ మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది, మీరు జీరోలో ఉంటారు, మీరు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. అంతమంది మంచి జరగాలనుకుంటే మంచి జరిగిపోతుంది. ఇక్కడ ఏంటండి టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను, ఇక్కడ శక్తి లేదు. భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ స్ట్రెస్ ఉంది, చుట్టూ సోల్స్ ఉంటాయి కొన్ని కోట్ల మంది. అందులో మన కష్టాలు ఉంటాయి, మన తిట్టుకునే వాళ్ళు రోజు అప్పులు తీసుకుంటాడు ఎవడు, ఆ రోజు తిడతా ఉంటాడు, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ కష్టాలు ఇంకా మల్టిప్లై అయిపోతున్నాయి. అందుకని ప్రతిదీ రూట్ లెవెల్లో ఒక్కోటి ఎక్కడెక్కడైతే బ్యారియర్స్ ఉన్నాయో అన్నీ మనకి ఈ శంబాలా శక్తితో తెలుసుకొని ఈ శంబాలా పవర్తో మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీరు చేసిన సాధంతా ఫలిస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. లేదు ఇక్కడ ఏమక్కల్లా, మీరు అడవిలోకి వెళ్ళిపోండి, హిమాలయస్కి వెళ్ళిపోండి, శంబాలా వద్దు ఏమొద్దు అవసరం లేదు, అన్నీ అయిపోతాయి.